ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో కన్యరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? కన్యరాశి వాళ్ళ గ్రహస్థితి లగ్నంలో సూర్యుడు, కేతువు, 12వ ఇంట్లో బుధుడు, 2వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో శని. ఇది వీళ్ళ ఇంపార్టెంట్ సంచారం, గ్రహ సంచారం కన్యరాశి వాళ్ళకి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? పరిస్థితి మాట్లాడితే వ్యాపారం చేసే వాళ్ళకి ఖర్చు, విపరీతమైన ఖర్చు. వ్యాపారం పెట్టాలంటే ఖర్చు పెట్టాలి కదా ముందు. డోర్లు, విండోలు, ఏసీలు, బిల్డింగ్లు, రెంట్లు, శాలరీలు, వీళ్ళకి, కూలీలకి, వాళ్ళకి, గవర్నమెంట్కి ఇంత విపరీతమైన ఖర్చు. అంటే బిజినెస్ స్థాయి బట్టి చిన్న చెప్పుల షాపు కావచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఖర్చు అయితే ఉంటుంది వీళ్ళకి, వ్యాపారస్తులకి. టు సే తర్వాత జాబ్ చేసే వాళ్ళ దగ్గరకు వస్తే విపరీతమైన రోజుకి 18 గంటలు కష్టపడే పరిస్థితి వస్తుంది. పగలు రాత్రి పని చేయాల్సి వస్తుంది. ఈ మాసం అంతా విపరీతంగా కష్టపడాలి వీళ్ళు. సో ఇది విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులకు నో ప్రాబ్లం, ఇట్స్ అంత బాగానే ఉంది విద్యార్థులకి. కానీ విద్యార్థులకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నేను ఎందుకు చదవాలి, అవసరమా అసలు, నేను వ్యాపారం చేసుకుంటా, నాకు ఇష్టం లేదు, అవన్నీ నడవవు. పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొని చదివించాలి. కొంచెం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు, పిల్లల్ని పట్టుకొని చదివించండి, కొంచెం లైన్లో పెట్టండి వాళ్ళని అని నేను కొంచెం చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. ఉద్యోగం చేసే వాళ్ళకి హార్డ్ వర్క్, వ్యాపారస్తులకు ఖర్చు, పిల్లల్ని లైన్లో పెట్టాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈసారి ఏంటంటే లగ్నంలో సూర్యుడు, కేతువు ఉన్నాడు కాబట్టి మనిషి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఈ నెల చెక్కు చెదరకుండా శ్రీరామచంద్రుడిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదగగలిగాడు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళకి. సో భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు కటాక్షం ఉంది, ఎంజాయ్ అంట. ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది. లగ్నంలో సూర్యుడు పడడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకోటి, గురువు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉండడం వల్ల కలిసి వస్తుంది కూడా, దారులు తెరుచుకుంటాయి. ప్రొసీజర్లు, ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు, మందులు, సర్జరీలు అన్నీ సక్సెస్ అవుతాయి. మంచి గ్రహస్థితి ఉంది కన్యారాశి వాళ్ళకి ఈసారి. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. కన్యరాశి కాబట్టి బుధవారం రోజు వినాయక ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన ఒకటే రోజు. మార్నింగ్ వినాయక ఆరాధన, సంధ్యాకాలంలో విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళి ఆరాధన చేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది. బుధవారం రోజే చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్లా మందిర్కి వెళ్ళిపోయారు, అక్కడే వినాయకుడిది చిన్న గుడి ఉంటుంది, అలానే వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. కానీ బుధవారం రోజు వెళ్ళండి, లేదంటే వినాయక చవితి రోజు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇదండి కన్యా రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.